ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్ అంటున్నా. వాడు ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఇప్పుడు మా కంపెనీలో నా కంపెనీలోనే జనరల్ మేనేజర్గా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ గారు. ఆయన పోపు టైప్ అనమాట. చూస్తున్నాను ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు. నా జీవితంలో ఎప్పుడన్నా నేను అర్థం చేసుకోగలుగుతానా ఈయన మాట్లాడేది అనుకుంటున్నా. ఈ బిస్కెట్లు తిని ఇంకా చాలేరా బాబు ఈయన తిందామని పడేసిన అక్కడ నుంచి. బతికినారా బాబు అనుకొని పోతూ పోతూ ఒక గిటార్ కొనుక్కొని పోయాను. ఎందుకు? అతి ముక్కలు అయింది కదా, గిటార్ అన్నా ఉంటే ఏదో ఒకటి పాడదాంలే అనుకున్నా. ఇంటికి తీసుకుపోయి గిటార్ కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చినారు, రే ఆపురా ఆపురా అంటున్నారు. ఏంది వాళ్ళు కొడితేనేమో గిటార్ అంత బాగుంది, నేను కొడితే ఇట్లుంది. వాళ్ళు అన్నారు, ఎట్టబడితే అట్ట కొట్టేది కాదురా, దానికి ఒక రకం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలా, దానికి కొంచెం కొట్టాలా అంటే, అన్న ఒకటి నేర్పిస్తావా అన్న అని అడిగాను. నేర్పిస్తావా అన్న అంటే, నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అన్నాడు. అబ్బా ఓయమ్మ ఏంటా భక్తి పాటలు అని అంటే, ఇంకా ఇదే యేసు పాటలు పాడుతున్నాడు. ఈ యేసు మతం వాళ్ళు ఎప్పుడు మారరా అనుకున్నా. అయ్యే పాడాలంటాడు, అయ్యే నేర్పిస్తా అంటాడు. కార్డ్స్ అని ఏదో రాయించినాడు. సరే ప్రాక్టీస్ చేస్తాడు. మళ్ళా శనివారం వచ్చింది. శనివారం వస్తే మళ్ళీ వచ్చాడు ఈయన, మీటింగ్ లేదన్నా నేను రానన్నా నా వల్ల కాదన్నా. ఎందుకంటే శనివారం పోతే ఫస్ట్ టైం తెల్ల బొచ్చేసుకుని ఒక ఆయన నిలబడుకొని దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు లోకానికి మొత్తం అదే చెప్పినాడు. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడబ్బా, దేవుడు లోకానికి వెలుగు, దేవుడు. నేనేం చేయాలా? నాకేంటి ఆయన వెలుగైతే కదా, నేనేం చేయాలి ఇప్పుడు? సరే అయిపోయింది, టీ తాగితే బిస్కెట్ తాగితే ఇంటికి వస్తే అయిపోయింది కదా, మళ్ళా పోదామంటాడు. నేను ఎట్లో తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసిన. ఇంతలేడు, తీసుకుపోయింది. మళ్ళీ శనివారం వచ్చింది, మళ్ళా పోయినా. పోతే మళ్ళా తెలవచ్చు ఆయన ఉన్నాడు. సచ్చింద్ర గొర్రె అనుకున్నా. మళ్ళా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత 15వ నిమిషంలో ఇలా చూసి నన్నే చూస్తున్నాడేమో అనిపించింది. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అంటున్నాడు. నేను ఎట్లా లోకానికి వెలుగై ఉంటా? నా దగ్గర వెలుగుంటది కానీ నేను ఎట్లా లోకానికి వెలుగవుతా? ఇంపాసిబుల్ అనుకుంటున్నా. ఎట్లయితే నేను అది మైండ్కి పట్టుకుంది. ఆ ఒక్క మాట, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్న మాట. చూస్తారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. A city that is set upon a hill cannot be hidden.